ఏపీ రాజకీయాల్లో ఉలిక్కిపాట్లు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో ఏ మూలలో ఏ రాజకీయ పరిణామం జరిగినా ప్రధాన పార్టీలు రెండు జాగ్రత్త పడుతున్నాయి. ఏ చిన్న అలజడి ఏర్పడినా వెంటనే లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ ప్రణాళికలో నిమగ్నమవుతున్నాయి. కాదేది కవితకు అనర్హం అన్న చందంగా, కాకూడదేది అపజయానికి కారణం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విజయ తీరాలను చేరుస్తుందనే చిన్న ఆశ ఉన్నా ఏ తోకను పట్టుకునైనా గోదావరి ఈదేద్దామన్నట్టు ముందుకు వెళుతున్నాయి. ఎన్నికలు మరో 3 నెలల్లో ఉంటాయన్న క్లారిటీ వచ్చాక ఓటర్ల మూడు ఎలా ఉందో తెలుసుకుంటూనే వారిని ఆకర్షించడానికి, ఆలోచింపజేయడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక 2 పర్యాయాల్లో 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టాయి. 2 పార్టీల అధినేతలు వారి మార్కు పాలన చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వనరులను సృష్టించడం, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ పాలన కొనసాగించారు. మొదటి 5 ఏళ్లు పాలించిన టీడీపీని కాదని రెండోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల పరిపాలన తర్వాత జగన్ పై ప్రజలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. 2 ప్రభుత్వాలను, వారి పరిపాలనా విధానాన్ని బేరీజు వేసుకుని మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో దాదాపుగా నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనలను ప్రభావితం చేయడానికి ఇప్పుడు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం ఓటర్ల మనోగతం, వారి ఆలోచన విధానానికి తోడు రాజకీయ పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను, ముఖ్యంగా సామాన్యులను ప్రభావితం చేసే అంశాల్లో కులం, మతం ముఖ్యమైనవి. అందుకే ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే కుల రాజకీయాల ప్రభావం చాలా ఉంటుంది. దీని కారణంగానే పార్టీలు కులాల ఆధారంగా సీట్లు కేటాయించేందుకు ప్రాధాన్యతనిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపు సామాజిక ఓట్ల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చుట్టూ. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ లో పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను రిపీట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో ముందే అలర్ట్ అయిన వైసీపీ, టీడీపీ కన్నా జనసేన పైన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చింది. పొత్తు కన్ఫర్మ్ అయ్యాక సీట్ల షేరింగ్, పవర్ షేరింగ్ పై అనుమానాలు రేకెత్తేలా క్యాంపెయినింగ్ చేస్తోంది. సీఎం పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి సీట్ల లెక్క తేలుస్తారా అని, సీఎం సీటుపై పవన్ ని కూర్చొనిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులే కాదు, కాపు ఉద్యమకారులు, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు ఈ ప్రశ్నలు సంధించేలా చేసి ప్రజల్లో కొత్త అనుమానాలను పుట్టిస్తున్నారు. కూటమి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ఉంటారని, డిప్యూటీ సీఎం అనేది పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని నారా లోకేష్ చెప్పాక వైసీపీ పవన్ కళ్యాణ్ ని అవహేళన చేయడం ప్రారంభించింది. జెండాలు మోయడానికే జనసైనికులను వాడుతున్నారని, అధికారం ఇచ్చే ఆలోచన టీడీపీకి లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఏం చేసైనా 2 పార్టీలు విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే ఆశాభావంతో ఉన్నారు.